యెహోషాపాతు ప్రార్థనలో మీరు చూడండి, దేవుడు చేసిన కార్యాలన్నీ గుర్తు చేసుకున్నాడు. ఒకటి, ఆయనకి ఎవరు అది నేర్పించారంటే వాళ్ళ పూర్వీకులు నేర్పించారు. కాబట్టి నీ శ్రమలు, నీ కష్టాలు నీ పిల్లలకి ఏదో సందర్భం చెప్పాలి. వాళ్ళు ఫీల్ బోర్ కొడుతుంది వాళ్ళకి, ఏంది సోది అంతా అంటుంటారు. వాళ్ళు సోది అనుకున్న పర్వాలేదు, చెప్పాలి. నేను ఈ మార్గాల్లో వచ్చాను, నా దేవుడు నన్ను నడిపించాడు, నా దేవుడు నాకు సహాయం చేశాడు. నీ ఫ్యూచర్లో, నీ లైఫ్లో ఇలాంటి ఒక ఆపద వస్తే దేవుడు నీతో ఉంటాడు. దేవుని వైపు చూడాలి, నీవు దేవుని తట్టు తిరగాలి, దేవుడు నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. అంటే మన కష్టాలని పిల్లలకు చెప్తే వాళ్ళు మన మీద సానుభూతి చూపాలని కాదు. ఇది మీకు అర్థమవుతుంది? అయ్యో మా మమ్మీ ఇట్లా కష్టపడిందా అని సానుభూతి కోసం కాదు, నా ప్రాబ్లంలో. హల్లెలూయా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా